అంకుల్ అంకుల్ అది మ్యాజికే కదా? మ్యాజిక్ చూస్తావా? చూస్తాను అంకుల్. ఈ పేపర్ ఈ గ్లాస్ కింద పెడతాను. గ్లాస్ ముట్టుకోకుండా నీళ్లు కింద పడకుండా ఈ పేపర్ తీసేస్తాను. ఓకే? 1 2 3. సూపర్. హే, ఇది నా సీట్. అయితే ఇది నా సీట్. కూర్చో. ఎప్పుడు ఇంట్లో వంటంతా ప్రియే చేస్తుంది. ఈ రోజు మీతో ఉంది కదా, అందుకే మేం చేసాం. ఈ పచ్చడి మాత్రం ప్రియే చేసింది. వడ్డించమ్మా. అది ప్రియా పిన్ని చేసిన పికిల్ కాదు, ప్రియా పికిల్. ఏదో మాకు తోచింది చేసాం. వంటలు ఎలా ఉన్నాయో ఏమిటో. ఏం గణేష్, మీ ఇంట్లో వంటలు? 200 గ్రాముల రైసు, 2 ఔన్సుల పులుసు. ఏమిటి? అదేమమ్మా, డైటింగ్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో భోజనం అంతా సిస్టమేటిక్. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ముషీరాబాద్. పెద్ద ఇల్లా? 600 గదులు, 60 మంది సెక్యూరిటీ. అవును మరి, సంవత్సరానికి యూనిఫామ్స్ కి 60,000 అవుతుంది కదా? 60,000? అమ్మమ్మా, మీరందరూ గడబడి మాట్లాడి ఆయన తినేయడం లేదు. మీరు తినండి. ఇంట్లో అందరూ నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన నువ్వు మా లెవెల్కి వచ్చావని అర్థం కాదు. ఖైదీయే రా. ఇది నీ ఇల్లు కాదు, ఇది కూడా నీకు జైలే. జైల్లో 6 గంటలకే పడుకునేవాడివిగా, వెళ్ళి పడుకో. ఇదిగో పొద్దున్నే 6 గంటలకు వచ్చి లేపుతాను. Morning, Vinny. Good morning. Surprised to see the crude and dangerous ways of British బబ్లు, గణేష్ అంకుల్ ఎక్కడా? అక్క, గణేష్ ఎక్కడా? బాత్రూమ్ లో ఉన్నాడా? బాత్రూమ్ లో ఉన్నది మిస్టర్ సుబ్బారావు, నా మొగుడు. మరి గణేష్ ఏడి? నాకేం తెలుసు, వెళ్ళి అమ్మమ్మని అడుగు. అమ్మమ్మా, అమ్మమ్మా,
ఏమిటా కంగారు? గణేష్ ఏడి? అవును, పొద్దున్న నుంచి కనపడటం లేదు. బయటికి ఏమైనా వెళ్ళాడా? అది అసలే గణేష్ కనిపించట్లేదని ఇందాక నుంచి కలవరిస్తోంది. దాన్ని రెచ్చగొట్టుకే అమ్మమ్మ. నేను రెచ్చగొట్టాడు అంటే పిచ్చిదానా? అతను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క సెకండ్ కూడా వదలకుండా అతను చుట్టూ తిరుగుతూనే ఉంది. కావాలంటే చెప్పమను, పెళ్లి చేసేస్తాను. బుద్ధుందా మీకు? ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తే నేను మొగుడు కోసం అల్లాడుతున్నదేనా? అసలు అతను ఎవరో తెలుసా మీకు? ఎవరెతను? నీ క్లాస్మేటేగా. సడన్ గా ఇంటికి తీసుకొచ్చావు. వచ్చిన దగ్గర నుంచి కొత్త పెళ్ళంలా చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్తున్నావు. ఇదంతా చూసి మేమేమనుకోవాలి? ఏంటక్క అమ్మ మీద అర్థం లేకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా? అసలు మీరు అనుకున్నట్టు అదేమీ లేదు. ఏం లేదమ్మా, అతనికి అందం లేదా, చదువు లేదా, లేకపోతే స్టేటస్ లేదా? ఇంకా ఎందుకమ్మా దాస్తావు? నీ మనసులో ఉండి చెప్పేసే. అమ్మమ్మ, మీరందరూ అనుకున్నట్టు అతను నా క్లాస్మేట్ కాదు. మా జైల్లో ఒక ఖైదీ. మస్తాన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడని నమ్మి బయటకు తీసుకొచ్చాను. మంచి వాళ్ళ నటించి నన్ను మోసం చేసి పారిపోయాడు. చీట్. ఖైదీ బుద్ధి చూపించాడా? ఎన్ని అనుకున్నాను, ఎంత నమ్మాను. నా దగ్గరే ఖైదీ బుద్ధి చూపించి నమ్మక ద్రోహం చేశాడు. చిన్న వాక్ వెళ్దామని అలా రోడ్డు మీదకి వెళ్ళాను. పేపర్ చూస్తే మస్తాన్ చనిపోయిన వార్త పోలీసులు నేనే రమ్మన్నాను. మస్తాన్ చనిపోతే నేనెందుకు అనవసరంగా, అందుకే వెళ్తున్నాను. మీరు తర్వాత వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. అమ్మా, మీ అమ్మాయి చెప్పింది నిజం. నేను కేవలం ఖైదీని అయినా నన్ను కూడా మనుషులు ఆదరించి ఇంట్లో ఆశ్రమించి సొంత వాడిలా చూసుకున్నారు. అందరికీ థ్యాంక్స్. బాయ్ చిల్డ్రన్. నీకు హెల్ప్ చేయడానికి జైలు నుండి బయటకు వచ్చాడు. పారిపోయే అవకాశం ఉండి కూడా సిన్సియర్గా పోలీసులకు సరెండర్ అయ్యాడు. అతని బుద్ధి ఖైదీ బుద్ధి అయితే మన బుద్ధి ఏం బుద్ధమ్మా? పిన్ని, మేము జైలుకొస్తే అంకుల్ని చూడొచ్చా? అంకుల్ని కూడా ఇలాగే పట్టుకో, వదలద్దు. ఏంటది? టీరా ఇది? సబ్ జైలర్ కొండరావుకి టీరాది చంపేస్తాను. ఈసారి నుంచి ఈ క్యాంపస్ లో టీ టీ అన్న మాట వినపడతారా చంపేస్తాను రే. కాఫీ 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 తీసుకొస్తా. ఏమన్నా పబ్లిక్ లో గంజాయి తాగుతున్నావు? జైలరమ్మ చూస్తే గొడవ అవుతుంది. జైలరమ్మ మనల్ని చూసేదేమిట్రా? మనమేమిటో జైలరమ్మకు చూపెడదాం అన్నా. ఆ. స్టోర్ రూమ్ లో వీర్రాజు గణేష్ దారుణంగా కొట్టుకుంటున్నారమ్మా. గణేష్ గణేష్ అన్న, గణేష్ ఆ వీర్రాజు గారు జైలరమ్మని స్టోర్ రూమ్ లో బలవంతం చేస్తున్నా. సెక్యూరిటీలు ఇవ్వలేరన్నా, వెళ్ళి కాపాడన్నా. మన ఖైదీ సోదరులందరికీ భారీ ఉచిత ప్రదర్శన. అదేమిటంటే బెడ్రూమ్ గా మారిన మన స్టోర్ రూమ్. ఖైదీ గణేష్ బిగిగౌగిట్లో ఆ స్టోర్ రూమ్ లో ఉన్నా సార్. ఆ డోర్ ఓపెన్ చేయండి. ప్రియా, ఏమిటిదంతా? ఎందుకు చేసావు ఈ పని? సార్, మీరు ఇలా అడగొచ్చా? 4 గోడల మధ్య అడగాల్సిన ప్రశ్నని నలుగురిలో అడుగుతున్నారు. ఇది న్యాయమేనా? మీరు పబ్లిక్ గా చేస్తే తప్పులేదు, కానీ నేను పబ్లిక్ గా అడిగితే తప్పుచ్చిందా? చెప్పు. ఏం చెప్పమంటారు? వీళ్ళు చెప్పేదంతా నిజమా? అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అవును, ఉంది. I love him. I love him. I love him. I love him.